ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే రోజుకి కొన్ని నెంబర్ ఆఫ్ సినిమాస్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇందులో మనం ఫిల్టర్ చేసి తెలుగులోనే ది బెస్ట్ మూవీస్ అయిన కొన్ని మూవీస్ ని డిఫరెంట్ జోనర్స్ లో ఉన్న మూవీస్ ని మీకు ఇవాళ మన వీడియోలో రికమెండ్ చేయబోతూ ఉన్నాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మూవీస్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నెంబర్ 1 విత్ లవ్. ఇది ఒక రొమాంటిక్ జోనరా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇంకా ఈ మూవీ మెయిన్ ప్లాట్ చూసుకుంటే హీరోకి మ్యాట్రిమోనీ సైట్ లో అయితే హీరోయిన్ అయితే పరిచయం అవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే తన జూనియర్ అని హీరోకి అయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ చిన్నప్పుడు చేయాల్సిన డ్రీమ్స్ ని ఎలా నెరవేర్చుకున్నారు, అలానే లాస్ట్ కి ఏం అయ్యింది అనేది ట్విస్ట్ అయితే మూవీలో ఉండబోతూ ఉంది. ఇంకా ఈ మూవీ మెయిన్ ప్లాట్ అయితే ఇదైతే బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది. ఈ మూవీని మీరు ఎవరు మిస్ అవ్వకండి. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే కొన్ని సీన్స్ తప్పించి మిగతాదంతా మూవీ అంతా బాగానే ఉంటుంది. ఆ 2-3 సీన్స్ తప్పించి మిగతాదంతా ఓకే అనుకుంటే ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. నెంబర్ 2 కపుల్ ఫ్రెండ్లీ. ఇంకా ఈ మూవీ జోనర్ వచ్చేసి రొమాంటిక్. ఇదైతే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇంకా ఈ మూవీ మెయిన్ ప్లాట్ చూసుకుంటే హీరో అనేవాడు జాబ్స్ రాకుండా స్ట్రగుల్ అయినప్పుడు హీరోయిన్ అనేది హీరోకి పరిచయం అవుతారు. తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్ ఎలా కంటిన్యూ అయింది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా లేదా, తర్వాత హీరోయిన్ కి ఒక ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేశారనే ప్లాట్ మీద ఈ మూవీ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ లో అయితే ఒక ఇంపార్టెంట్ నోట్ ను కూడా తెలియజేస్తారు. ఈ మూవీని ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే కొన్ని సీన్స్ అయితే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొచ్చు, పర్లేదు అంటే ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంకా నెంబర్ 3 మేడ్ ఇన్ కొరియా. ఇంకా ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ 1 గా అయితే ఈ మూవీ అయితే స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇంకా ఈ మూవీ మెయిన్ ప్లాట్ చూసుకుంటే హీరోయిన్ కి చిన్నప్పటి నుంచి కొరియాకి వెళ్లాల్సిన డ్రీమ్ ని తను నెరవేర్చుకుని కొరియాకి వెళ్లి ఇంకా అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది, తను నిజంగానే కొరియాలో ఉండగలదా లేదా అనే ప్లాట్ మీద ఈ మూవీ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ అయితే కంప్లీట్ గా ఫ్యామిలీతో చూడవచ్చు. ఎటువంటి డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు. నెంబర్ 4 హనీ. ఇది ఒక హారర్ మూవీ. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇంకా ఈ మూవీ మెయిన్ ప్లాట్ చూసుకుంటే ఒక తండ్రి డబ్బు కోసం తన పిల్లని ఎంతవరకు హింసిస్తాడు, అలానే తన బ్లాక్ మ్యాజిక్ తో ఎంతవరకు తను క్రూరల్ గా బిహేవ్ చేస్తాడనే ప్లాట్ మీద అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీని కనుక ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఈ మూవీని ఫ్యామిలీతో చూడలేం, కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. అలానే ఇది ఒక హారర్ మూవీ కాబట్టి మీరు ఇది డిసైడ్ చేసుకొని మీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇంకా నెంబర్ 5 మూవీ వచ్చేసి శ్రీ చిదంబరం గారు. ఇంకా ఈ మూవీ జానరా వచ్చేసి డ్రామా అలానే రొమాంటిక్ మూవీ. ఈ మూవీ అనేది ఈటీవీ విన్ యాప్ లో అయితే స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ మూవీ మెయిన్ ప్లాట్ చూసుకుంటే హీరోకి అయితే చిన్నప్పటి నుంచి మెల్లకొన్న అయితే ఉండడం జరుగుతుంది. అయితే తన చుట్టూరు జరిగిన ఇన్సిడెంట్స్ ఆ మెల్లకొన్న వల్లే జరుగుతాయని హీరో అయితే ఊహించుకుంటాడు. అయితే తనకి హీరోయిన్ అయితే పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరు రిలేషన్ ఎలా కంటిన్యూ అయింది, ఆ మెల్లకన్ను తనకి ఎంతగా ఇబ్బంది పెట్టింది అనే ప్లాట్ మీద అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. ఈ మూవీని కంప్లీట్ గా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. సో ఇదే గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ 5 మూవీలు అయితే మీరు తప్పకుండా చూడండి. ప్రతి మూవీ అయితే మీకు పక్కగా సాటిస్ఫై అయితే ఇస్తుంది. ఇంకా ఎలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎటువంటి మూవీ అప్డేట్స్ అయినా మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.